ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకు, విద్యార్థులకు ఆహ్వానం పలుకుతోంది మా ఈ వైజాగ్ కూర్మనపాలెం శ్రీ సాయి శారద సంగీత కళాశాల. ఈ నూతన సంవత్సరం అందరికీ ఆనందాన్ని, సంతోషాన్ని, సంబరాలను అందించాలని కోరుకుంటున్నాం. ఈ నూతన సంవత్సరం సందర్భంగా సాయి శారద సంగీత కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను వీక్షించి మా విద్యార్థులను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. మరొక్కసారి మా కళాశాల తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిగా దీప ప్రజ్వాలన చేయవలసిందిగా మా గురువుగారు అయినటువంటి అమీనా సాహెబ్ గారిని కోరుకుంటున్నాం. దీప ప్రజ్వాలన చేయవలసిందిగా పుణ్యవతి గారిని, మాధవి గారిని కోరుకుంటున్నాం. మొట్టమొదటిగా వినాయక ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా మా గురుగారు అయినటువంటి అమీనా సాహెబ్ గారిని ఆహ్వానిస్తున్నాము. తర్వాత క్లాసికల్ డాన్స్ చేయడానికి
మా కళాశాల విద్యార్థురాలైనటువంటి అంజలిని రావాల్సిందిగా కోరుతున్నాను. I'm studying class 6. I'm from Bipol. కళాశాల విద్యార్థులు అందరినీ ఆహ్వానం పలుకుతూ ఒక పాటను పాడవలసిందిగా కోరుతున్నాం. స్వాగతం 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 విచ్చేసిన అతిథులకే స్వాగతం 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 విచ్చేసిన అతిథులకే స్వాగతం 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 సగస సగస సగసని సగస సగస సగని సగస సగస సగసని సగస సగస సగని సగమ ప ప ప ప ని ప ప సగమ ప ప ప ప
సగసా నిజ నిజ నిప పని పని పమ మప మప మగ గమ గమ గస గమ పమ గస సగమ పమ గస రంగు రంగు రంగుల వసంత శోభలు రంగు రంగు రంగుల వసంత శోభలు వలపులనే కులకులతో చిలకరించగా వలపులనే కులకులతో చిలకరించగా రాగాలు తీసే కోయిల కాలం రాగాలు తీసే కోయిల కాలం మాలేత మనసులే దైవ నివాసం మాలేత మనసులే దైవ నివాసం స్వాగతం 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 విచ్చేసిన మా అతిథులకే స్వాగతం 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 విచ్చేసిన మా అతిథులకే స్వాగతం అతిథులకే స్వాగతం అతిథులకే స్వాగతం. ఒక పాట డాన్స్ చేయడానికి వస్తున్నారు, వారిని అభినందించారు. నా పేరు పుణ్యలక్ష్మి. నేను సాయి శారదా సంగీత కళాశాల విద్యార్థిని. మా గురువు గారి పేరు అమిత్ షేక్, విశాఖపట్నం గోర్మన్పాలెం బ్రాంచ్ వాది. సో గురువుగారు గురించి అంటే అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అందరికీ. అలాగే ఈ నూతన సంవత్సరంలో కూడా అందరూ కూడా మెయిన్ ఆరోగ్యం అన్నీ ఉన్నాయి, కానీ మెయిన్ ఇప్పుడు ఆరోగ్యం అందరికీ లేదు. అందరికీ మంచి ఆరోగ్యం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈ నూతన సంవత్సరంలో. అలాగే గురుగారి గురించి చెప్తున్నాం. ఆయన సరే తుని నుంచి వచ్చి మనకి ఇక్కడ కొత్తగా ఈ మధ్య బ్రాంచ్ స్టార్ట్ చేశారు. సో హౌస్ వైఫ్లు అంటే ఏంటంటే ఇంట్లోనే కూర్చుని మనం ఏదో బాత్రూంలో ప్లస్ కిచెన్లో హమ్మింగ్ చేసుకుంటున్నాము అనే ఇది కాకుండా మీరు కూడా పాడగలరు అని ఆయన మాకు నిరూపించారండి. చాలా తక్కువ టైంలోనే మాకు ఆయన కూడా ఒక అన్నవరంలో కూడా మాకు పాడే అవకాశాన్ని కల్పించారు. దానికి ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. చాలా అంటే ఎంత హ్యాపీ అంటే ఇంత తక్కువ టైంలో ఒక టెంపుల్ పెద్ద సంస్థలో పాడడం అంటే చాలా హ్యాపీ అండి. అదైతే చాలా ఆనందంగా అనిపించింది మాకు. నెక్స్ట్ అన్నమయ్య పదయజ్ఞంలో కూడా మమ్మల్ని దాంట్లో కూడా భాగస్వామ్యం చేశారు. చాలా సంతోషం అండి గురువుగారికి. అదే నెక్స్ట్ విధంగా ఇలాగే కూడా ఈ నూతన సంవత్సరంలో ఆయన ఇంకా కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఈ సంస్థ ఇంకా పైకి ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ధన్యవాదాలండి గురువుగారికి. నా ఆటోగ్రాఫ్ సినిమాలోంచి పాడుతున్నానండి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్దీ ఒదగమని
అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. దూరమెంత ఉందని దిగులు పడకునేస్తమా, దరికి చేరు దారులు కూడా ఉన్నాయిగా. భారమెంత ఉందని బాధపడకునేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది. విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమొచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనందానిది ఉన్నది. కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తోంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది. చెమట నీరు చిందగా నుదిటి రాత మార్చుకో, మార్చలేనిదేది లేదని గుర్తుంచుకో. పిడికిలి బిగించగా చేతి గీత మార్చుకో, మారిపోని కదలే లేవని గమనించుకో. తోచినట్టుగా నీ తలరాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి. నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరించగా, మా ధైర్యాన్ని దర్శించే దైవాలే తలదించగా, మా సంకల్పానికి ఆవిధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తోంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది. First of all, I wish you a very happy new year. I am the student of Sri Sai Sarada Sangeeta Kalashala, and I am Indira. I am the from Kurmannapalam. And good evening. A warm word of welcome to everyone. Today, as we celebrate New Year by our academy, Sri Sai Sarada Sangeeta Kalashala, Vizag, Kurmannapalam. I wish this year should bring you all a good wealth and health. Today is an exceptional evening. I am Indra, student of SSK, so to be a part of this academy, that so many people have been able to join us this evening. But today is all about celebrating. Celebrating is nothing but an enjoying part of our life, and it brings a many things in our new life. And it also brings to mind and take a true words that to times we should dance like no one is watching. And let's capture some magical moments, let's create happy memories, and let's surround ourselves with laughter and friendship as we celebrate this special occasion. Have fun. Thank you for joining us, and go on dance a little like no one is watching. Sing a song. Once again, I wish you all a happy and prosperous new year.
Thank you. And now I'm going to sing a song, Chinni Chinni Asha. Chinni Chinni Asha, Chinnadani Asha, Muddu Muddu Asha, Mutyamanta Asha, Jabilini Taki, Muddulina Asha, Vennelaku Todai, Adukonu Asha, Chinni Chinni Asha, చిన్నదని ఆశ ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ జాబిలి తాకి ముద్దులిడాశ వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ చిన్ని చిన్ని ఆశ చిన్నదని ఆశ పువ్వు నేనై నవ్వుకోవాలి గాలిని నేనై సాగిపోవాలి చింతలే లేక చిందులేయాలి ఏడుగులలోన తేలిపోవాలి తూర్పు రేఖ వెలుగు కావాలి చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ జాబిలిని తాకి ముద్దులిడాశ వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ జల్లులు కురిసే ఈ కొత్త గీతిలో వెలుగు రేఖలు విరిసే తెరదించి వెళ్ళింది నిన్నటి బాల తెర తీసి పిలిచింది ఈనాటి తెరదించి వెళ్ళింది నిన్నటి బాల తెరదీసి పిలిచింది ఈనాటి హేళ నూతన వత్సరాన నవ్వింది జగతి నూతన వత్సరాన నవ్వింది జగతి కలల కన్యకగా పట్టింది హారతి వెలుగు రేఖలు విరిసే ఈ నింగి సిగలో సిరుల జల్లులు కురిసే ఈ క్రొత్త గీతిలో వెలుగు రేఖలు విరిసే వెళ్ళిన నిన్నలన్నీ వెన్నెలాశలే నిలవాలి ముంగిట ఈనాటి ఆశలై వెళ్ళిన నిన్నలన్నీ వెన్నెలాశలే నిలవాలి ముంగిట ఈనాటి ఊసులే రాబోవు విజయాల సుఖతోరణాలుగా రాబోవు విజయాల శుభతోరణాలుగా ప్రవలించి నింపాలి లోగిల్లు నిండుగా రేఖలు విరిసే ఈ నింగి సిగలో సిరుల జల్లులు కురిసే ఈ క్రొత్త గీతిలో వెలుగు రేఖలు విరిసే సమత మమతలు పెంచి సొగసులు పంచి కలల పండుగ నిలిచి కావ్యాలు
పాలు పంచి కలల పండుగ నిలచి కావ్యాలు నినదించి శాంతి సౌభాగ్యాల జీవనం తేలించి శాంతి సౌభాగ్యాల జీవనం తేలించి సాగాలి శోభ నవ్యమై దీవించి రేఖలు విరిసే ఈ కృంగి సిగలో కరుణ చల్లులు కురిసే ఈ క్రొత్త గీతిలో వెలుగు రేఖలు విరిసే. థ్యాంక్ యూ. అంటే నేను అడిగిన క్వశ్చన్కి ఎగ్జాక్ట్ ఆన్సర్స్ కాదు, ఓకే, కరెక్ట్గా చిలిపిగా ఉండాలన్నమాట. ఓకే, అది ఎలా ఉంటుందో మరి మీరు ఆలోచించుకోండి. ఎగ్జాక్ట్గా చెప్పిన వాళ్ళకి ఏదో గిఫ్ట్ ఉంటుంది. అది అందరూ ఓకే. పిల్లలు రెడీయా? పిల్లలు పెద్దవాళ్ళు అందరూని. పెద్దవాళ్ళు ఎలాగ రెడీగా ఉన్నారు పిల్లల కోసం కూడా. ఓకే, ఫస్ట్ యాక్చువల్లీ ఆన్సర్ తెలిస్తే రేస్ చేయండి. ఓకే, అందరూ ఒకేసారి చెప్పియొద్దు. ఫస్ట్ రేస్ చేయండి. ఎవరు రేస్ చేస్తారు నేను వాళ్ళని పిలుస్తాను, వాళ్ళు చెప్పండి ఆన్సర్. ఓకే ఓకే, ఫస్ట్ క్వశ్చన్. కనిపించని గ్రహం ఏమిటి? కనిపించని గ్రహం. రండి. ఓకే, కరెక్ట్ అండి. చాక్లెట్. చర్చ్. హ్యాపీ న్యూ ఇయర్ చాక్లెట్. ఎంజాయ్. నెక్స్ట్, వైద్యులు ఆపరేషన్ చేస్తున్నప్పుడు ముఖానికి గుడ్డ ఎందుకు కట్టుకుంటారు? కమాన్ కమాన్, లెగ్ లెగ్ లెగ్. ఫ్రాక్. తప్పు. కమాన్. నెక్స్ట్ నెక్స్ట్. రామా నువ్వు చెప్పు ఆన్సర్. నీతో సేమ్ అన్నా. ఇంకా ఆంటీ 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 మీరే. మీరు ఎగ్జాక్ట్ ఆన్సర్ చెప్పకూడదు, చిలిపిగా చెప్పాలి ఆన్సర్. చిలిపిగా చెప్పండి. బాగుంది బాగుంది. నెక్స్ట్. కాదు కాదు. నెక్స్ట్. ఓకే, ఇంకా ఇంకా బాబా ఆన్సర్స్ వస్తున్నాయి. ఆపరేషన్ చేస్తున్నప్పుడు డాక్టర్ గారు ఎందుకు ముఖానికి మాస్క్ వేసుకుంటారు? గ్రీన్ కలర్ మాస్క్ వేసుకుంటారు కదా, అది ఎందుకు? కనబడకుండా ఉండడానికి. రైట్. పేషెంట్ కి ఏ డాక్టర్ అయితే చేస్తున్నారో అంటే ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి, కనబడకుండా ఉండాలి కదా, అందుకు అనమాట ఫేస్ కవరింగ్. చిలిపిగా ఉండాలి కదా ఆన్సర్స్. నెక్స్ట్. అయ్యో, కరెక్ట్ ఆన్సర్ వద్దండి. మీరు ఏమన్నా ఎక్కడన్నా కాపీ కొట్టి వచ్చారా అండి? ఆన్సర్లన్నీ మీరే చెప్పేస్తున్నారు. ఆడియో చాక్లెట్. వీసా అడగని దేశం ఏంటి? సందేశం, అంతే కదా. సందేశం ఒకటే ఫ్రీగా ఇస్తారు. ఎవరన్నాను ఉచిత సలహాలు ఇమ్మంటే రెడీగా ఉంటారు కదా. రండి. కోడి వేడి నీళ్ళు తాగితే లోపల ఉడికిపోతుంది. ఉడికిపోతే ఏమవుతుంది? చూడండి పాపం, కోడి కోసం కొంచెం చెప్పండి. రోజు తినేదే కదా మీరందరూ. ప్లీజ్ నేనే చెప్పేదాను కానీ నాకు కోడి గురించి తెలియదు కదా. అవును, మీరు అంత చెప్పచ్చండి, మీకు తెలియదు కదా. చచ్చిపోతుందండి. ఓకే, తెలీదా? చెప్పమ్మా. మన దండానికి తయారవుతుంది. ఓకే, గుడ్. అబ్బాయి చాక్లెట్. అన్నం తినకపోతే ఏమవుతుంది?
పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు కాముని తల్లియట చక్కదనాలకే మరుదు శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు కాముని తల్లియట చక్కదనాలకే మరుదు మనుష్య సింహ వామన ఇచ్చరామ రామ రామ ఇద బుద్ధి కలిగి మత్స్య కూర్మ వరాహ మనుష్య సింహ వామన ఇచ్చరామ రామ రామ ఇద బుద్ధి కలిగి. మా కళాశాల విద్యార్థురాలైనటువంటి మాధవి గారు. నేను మత్స్య కూర్మ వరాహ అనే అయిపోయిందా? వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వేడుకొందామా. ఆమటి మొక్కుల వాడే ఆది దేవుడే ఆమటి మొక్కుల వాడే ఆది దేవుడే పుట్టుగొట్రాండుకు బిడ్డలిచ్చే గోవిందుడే పుట్టుగొట్రాండుకు బిడ్డలిచ్చే గోవిందుడే. వేడుకొందామా వేడుకొందామా వేడుకొందామా. వడ్డీ కాసులు వాడే వనజనాభుడే వడ్డీ కాసులు వాడే వనజనాభుడే వాడు తోమల పల్యాల వాడే దురిత దూరుడే వాడు తోమల పల్యాల వాడే దురిత దూరుడే. వేడుకొందామా 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 వేడుకొందామా. ధన్యవాదములండి. ఈ అవకాశం ఇచ్చిన మా సాయి సంగీత కళాశాల గురువు గారికి ధన్యవాదములు. మొట్టమొదటిగా శ్రీ సాయి శారద విద్యార్థులు గురువు గారు అయినటువంటి షేక్ అమీనా గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ, నా పేరు లక్ష్మణు. ఆయనకు కూడా నేను సాయి శారద సంగీత కళాశాలలో నేను వన్ ఆఫ్ ద స్టూడెంట్. అయితే నాకేంటంటే చాలాసార్లు ఆయన అవకాశాలు ఇచ్చారు, కానీ అవకాశాలు అనేది సద్వినియోగం చేసుకోలేకపోతున్నాను. చాలా సందర్భాల్లో రమ్మని చెప్పినా సరే నాకున్నటువంటి జాబ్లో సరైన టైం కుదరక ఎక్కడికి వెళ్ళలేకపోతున్నటువంటి చింతన ఎక్కువగా ఉంటుంది. సో ఈ రోజన్నా అవకాశం కుదిరిందని గురుగారికి నేనే ఫోన్ చేసి గురుగారు రమ్మంటారంటే రండి అనేసి ఆయనే చెప్తే
ఈరోజు ఇక్కడ రావడం జరిగిందండి. అంటే నేను ఉండేది కూడా తునే. అంటే రీసెంట్గా 3 years బ్యాక్ ఇక్కడ వైజాగ్లో వచ్చి ఉంటున్నాను నేను. సో ఏంటంటే అందరికీ నుంచి ఈ శుభ సందర్భంగా ఒక మెలోడీ పాట పాడడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఈ పాట వచ్చి చిత్రం కోయిలమ్మ, పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. పల్లవించవానా గొంతులో పల్లవి కావానా పాటలో, పల్లవించవానా గొంతులో పల్లవి కావానా పాటలో, ప్రణయ సుధారాధా నా బ్రతుకు నీది కాదా, పల్లవించవానా గొంతులో పల్లవి కావానా పాటలో, నేనన్నది నీలోనే ఆ నేను నీవేలే నాదన్నది ఏమున్నది నాలో, నీవే నాడు మలిచావు ఈ రాయిని నేనే నాడు పలకాల నీ గీతిని, నేనన్నది నీలోనే ఆ నేను నీవేలే నాదన్నది ఏమున్నది నాలో, ఇదే నాకు తపమని ఇదే నాకు వరమని, ఇదే నాకు తపమని ఇదే నాకు వరమని చెప్పాలని ఉంది, గుండె విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది, గుండె విప్పాలని ఉంది, పల్లవించవానా గొంతులో పల్లవి కావానా పాటలో, నీ ప్రేమకు కలసాని నీ పూజకు నిలయాని నీ వీణకు నాదాన్ని కానా, నేనిన్నాళ్ళు చేసింది ఆరాధన నీకు ఈనాడు తెలిసేది నా వేదన, నీ ప్రేమకు కలసాని నీ పూజకు నిలయాని నీ వీణకు నాదాన్ని కానా, ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని, ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని చెప్పాలని ఉంది, గుండె విప్పాలని ఉంది, పల్లవించవానా గొంతులో పల్లవి కావానా పాటలో, పల్లవించవానా గొంతులో పల్లవి కావానా పాటలో, ప్రణయ సుధారాధా నా బ్రతుకు నీది కాదా, పల్లవించవానా గొంతులో పల్లవి కావానా పాటలో. ధన్యవాదాలండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి ధన్యవాదాలు. ఒకసారి శ్రీ సాయి శారద సంగీత కళాశాల గురువు గారు అయినటువంటి అమీనా సాహెబ్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని మేమందరం చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కాబట్టి దీనికి మాకు అన్ని రకాలుగా ప్రోత్సాహాన్ని మాకు వెనక ఒక సపోర్ట్గా నిలిచినటువంటి మా గురువు గారికి మా స్టూడెంట్స్ అందరి తరపున కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మా విద్యార్థులందరినీ కూడా అది వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా వారి వారి చిన్నప్పటి కళలను కూడా పూర్తి చేసుకునే అవకాశాన్ని కల్పించినటువంటి మా గురువు గారికి మీ అందరం చాలా రుణపడి ఉన్నామండి. ఎందుకంటే ఇంతవరకు కూడా ఎవరికి ఏ విధంగా కూడా అంటే చాలా వరకు అందరూ పెద్ద పెద్ద సింగర్లు అవ్వాలని అనుకుంటూ ఉంటుంటారు. కానీ
అవకాశం లేకో లేదంటే వాళ్ళకి సరైన గైడెన్స్ ఇవ్వకో లేదంటే చిన్నతనంలో వాళ్ళకి ఏ విధమైనటువంటి గురువు గారి యొక్క ఆదరణ అనేది లభించక చాలా వరకు ఇప్పుడు కుమారి గారు చెప్పినట్టు డిష్ వాష్ గానే మిగిలిపోయారండి. కాబట్టి అలాంటి మా అందరినీ కూడా బయటికి చైతన్యవంతులుగా తీర్చిదిద్దడానికి పూనుకున్నటువంటి మా గురువు గారికి విద్యార్థులందరి తరపున మా విద్యార్థులందరి తరపు నుంచి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా అందరి తరపున కూడా గురువు గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆహ్వానం చక్కని చెలిమికి శ్రీకారం పలికిన పాటకు నా ప్రాణం అంకితం అన్నది నా హృదయం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. పులకించిన కాలపు వడిలో పురి విప్పినదో స్వర పుష్పం చిరునవ్వుల వీణలు మీటి వినిపించినదో నవరాగం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ధన్యవాదములు. ఒకసారి గురువు గారు మీరు వేదిక మీదకి రావాల్సిందిగా మేము మా సాయి శారదా సంగీత కళాశాల విద్యార్థులందరం కలిసి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. Wish you happy new year, everybody. Wish you happy new year. Wish you happy new year. Okay. Welcome, new year. Goodbye, old year. Welcome, new year. Goodbye, old year. Vachildi, new year. Techildi, sambaralu, vachildi, new year. Techildi, sambaralu, Welcome, new year. Goodbye, old year. Welcome, new year. Goodbye, old year. Vachildi, new year. Techildi, sambaralu, vachildi, new year. Techildi, sambaralu, ఆశల కోరికలిచ్చేది న్యూ ఇయర్. అనుభూతిని మిగిల్చి వెళ్ళేది ఓల్డ్ ఇయర్. ఆశల కోరికలిచ్చేది న్యూ ఇయర్. అనుభూతిని మిగిల్చి వెళ్ళేది ఓల్డ్ ఇయర్. భవితను తెలిపే న్యూ ఇయర్, గాథను పల్చే ఓల్డ్ ఇయర్. భవితను తెలిపే న్యూ ఇయర్, గాథను పల్చే ఓల్డ్ ఇయర్. లైఫ్ కు మలుపు న్యూ ఇయర్, గతముకు గెలుపు ఓల్డ్ ఇయర్. లైఫ్ కు మలుపు న్యూ ఇయర్, గతముకు గెలుపు ఓల్డ్ ఇయర్. Welcome, new year. Goodbye,
goodbye, goodbye, goodbye, old year, old year. Welcome, 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 new year, new year. Goodbye, 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 old year, old year. Vachindoi, vachindi, new year. తెచ్చిందోయ్ తెచ్చిందోయ్ తెచ్చింది సంబరాలు తెచ్చింది ఏందోయ్ వచ్చింది న్యూ ఇయర్ వచ్చిందోయ్ తెచ్చిందోయ్ తెచ్చింది సంబరాలు తెచ్చిందోయ్ Hey, 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 happy, happy new year. Goodbye, goodbye, old year. 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 Wish you happy new year. గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ. కేకు 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 చాకు 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 కేకు చాకు ఎక్కడ త్వరగా. మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పండి. అది జోస్ అంటే ఇప్పుడు కట్టేస్తాను. చప్పట్లు కొడతలేదు. Wish you happy new year. Happy new year. Happy new year. Budi pillalu. Happy new year. 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 Yang tanam Happy New Year. ఇంకెవరున్నారా పిల్లలు ఎవరున్నారా? రండమ్మా పిల్లలు రండి. హ్యాపీ న్యూ ఇయర్. తప్పించుకుంటుంది అప్పున్నావా? నువ్వు తిన్నావు కదా. ఈసారి పెద్దోడు రండి. హ్యాపీ న్యూ ఇయర్. అయిపోయిందా తీసుకో. అంత అయిపోయింది. ఎక్కువ తినేకండి. రమ్మనండి, ఎవరన్నా రమ్మనండి. ఇచ్చేయమండి, నేను ఒక్కొక్కరికి ఇచ్చేస్తాను. చూడు. హ్యాపీ న్యూ ఇయర్ మేడం. రమ్మనండి. శ్రావణి రా. హ్యాపీ న్యూ ఇయర్ మేడం.